కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పియర్స్ కుంగిపోవడము, పగుళ్ళు ఏర్పడము, గేట్లు దెబ్బతినడం లాంటి సంఘటనల నేపథ్యంలో అసలు బ్యారేజ్ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. సో ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయింది. గోదావరి నది ప్రవాహము చాలా ఉధృతంగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరి నది ప్రవాహం ఏ విధంగా ఉంది, కుంగినటువంటి పియర్స్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఎక్స్క్లూజివ్గా జీన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో మనం బ్రిడ్జిని చూస్తున్నాము. మనం చూస్తే అక్కడ మనకు కొంచెం డౌన్ అయినటువంటి వాల్ కనిపిస్తుంది. బ్రిడ్జి పైన డౌన్ అయినటువంటి మనకు సైడ్ వాల్ కనిపిస్తుంది. ఇక్కడే బ్రిడ్జి కుంగిపోయింది. ఇది 7 బ్లాక్ పియర్ 20-21 మధ్యన ఉన్నటువంటి బ్రిడ్జి సపోర్ట్ సైడ్ వాల్. ఇది సైడ్ వాల్ ఇక్కడనే కుంగిపోయింది. ఎందుకంటే దీనికి కింద ఉన్నటువంటి పియర్ కుంగిపోయింది కాబట్టి ఇది కూడా దిగువకి వెళ్తుంది. సో మనం ఒకసారి అటు వెళ్తే గోదావరి నది ప్రవాహము ఉరకలేస్తున్నటువంటి గోదావరి నది యొక్క ప్రవాహాన్ని మనం చూస్తున్నాము. సో చాలా ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుండి గోదావరి నది ప్రవాహం అంతా కూడా దిగువకు వెళ్తుంది. సో చాలా లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే 9 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఈ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కనుక పెరిగితే ప్రాణహిత గోదావరి నది ప్రవాహం పెరిగితే ఇంకా పెరుగుతుంది. ఒకవేళ తగ్గితే ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వస్తున్నటువంటి 9 లక్షల క్యూసెక్ల గోదావరి నది ప్రవాహము మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా దిగువకు వెళ్తుంది. బ్యారేజ్ని ఫ్రీ ఫ్లో కండిషన్లో అధికారులు ఉంచారు. ఎందుకంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా పంపిస్తున్నారు. ఏ ఒక్క గేటు కూడా క్లోజ్ చేసి పెట్టలేదు. 85 గేట్లకు 85 గేట్లను కంప్లీట్గా లిఫ్ట్ చేసి పెట్టారు. 85 గేట్ల దిగువ నుంచి కూడా గోదావరి నది ప్రవాహము దిగువకు వెళ్తుంది. ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో అంతా వెళ్తుంది. బ్యారేజ్ని ఫ్రీ ఫ్లో కండిషన్లో ఉంచారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు పంపిస్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించినటువంటిది పియర్స్ కుంగిన అనంతరము ఇక్కడ పగుళ్ళు ఏర్పడము, బుంగలు ఏర్పడము, డ్యామ్ ఈ బ్యారేజ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయంలో అనుమానాలు రావడము, ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము వివిధ రకాల ఏజెన్సీలు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రస్తుతాన్ని వద్ద పరిస్థితిని అధికారులు కంట్రోల్ చేస్తున్నారు, వరదలను కంట్రోల్ చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే బ్రిడ్జి ఒకవైపు హైట్ ఉంది, ఒకవైపు డౌన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ పిల్లరు 20వ పిల్లరు కుంగిపోయింది కాబట్టి ఇక్కడ ఈ బ్రిడ్జి కిందికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఇక్కడ రక్షణ చర్యలు తీసుకున్నారు. పలు వర్క్స్ చేశారు. కాపర్ డ్యామ్ను కూడా నిర్మించారు సేఫ్టీ కోసము. సో ఇబ్బందులు లేకుండా అయితే వాటర్ ఫ్లో వెళ్తుంది. చాలా ఉధృతంగా వస్తుంది మన గోదావరి నది ప్రవాహము. సో ఇటు నుంచి మనకు అటు పియర్స్ మనకు కనిపిస్తున్నాయి. 19, 20 మనకు పియర్స్ కనిపిస్తున్నాయి. ఇటు మనం చూస్తే 20వ పిల్లర్ పక్కన మన గేట్ ఉంది. అటు 19వ పిల్లర్ పక్కన మనకు గేట్ కనిపిస్తుంది. అది 19వ పిల్లరు 7 బ్లాకు. కానీ 19, 20 మధ్యన ఉన్నటువంటి గేటు మాత్రం మనకు కనిపించడం లేదు. సో ఒకసారి అక్కడ ఏముంది, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ గేటును తొలగించారు కాబట్టి ఎలా తొలగించారు, సో ఏంటి అక్కడ సిచ్యువేషన్ అనేది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మనం చూద్దాము. ఎందుకంటే అటు ఇటు గేట్లు ఉన్నాయి, ఇటు గేట్ లేదు. అక్కడ గేటును తొలగించినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వాటర్ ఫ్లో ఎట్లా ఉందో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి జీన్యూస్ తెలుగు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి బ్యారేజ్ పరిస్థితిని చూస్తున్నాము. ఎందుకంటే పియర్స్ కుంగిన అనంతరము ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించినటువంటి డ్యామ్కి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్నటువంటి వరద వలన లక్ష్మీ బ్యారేజ్ ఏ విధంగా ఉంది, కుంగిపోయినటువంటి పియర్స్ కానీ గేట్ల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో జీన్యూస్ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ప్రస్తుతం నేను ఇక్కడే అదే ప్లేస్లో ఉన్నాను. ఇప్పుడైతే గత ఏడాది కుంగిపోయినటువంటి పియర్స్ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి 7th బ్లాక్కు సంబంధించినటువంటి పియర్స్ 20 కుంగిపోయింది. దాని ఎఫెక్టు పక్కన ఉన్నటువంటి 19, 21 2 పియర్స్ పైన కూడా పడడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అప్పుడు పగుళ్ళు ఏర్పడ్డాయి. గేట్లకు సంబంధించినటువంటిది కూడా పూర్తిగా పరిస్థితి అప్పుడు ఆందోళనకరంగా ఉండేది. మనం చూస్తున్నాము అటు B7 19 పిల్లర్ సంబంధించినటువంటి
మనం పియర్స్ని చూస్తున్నాము, పిల్లని చూస్తున్నాము, మనకు ఒక ప్యాచ్ వర్క్ మనకు కనిపిస్తుంది. సో ఆ ప్యాచ్ వర్క్ కూడా పగిలిపోయినటువంటి పియర్, అది కంప్లీట్గా ఒక ఫీట్ వెడల్పుతోటి పగిలిపోయినటువంటి పియర్ని తిరిగి దాన్ని వర్క్ చేసి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. అటు పై వైపు ఉన్న కింది వైపు ఉన్నటువంటి పాత పియర్స్కి అటాచ్ చేస్తూ దాన్ని కంప్లీట్గా కూడా దాని లోపల ఎక్విప్మెంట్స్ వేసి మెజర్మెంట్స్ వేసి దాన్ని కంప్లీట్గా కూడా క్లోజ్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సో దాన్ని పక్కకు వచ్చేస్తే మనకు గేట్ కనిపిస్తుంది. సో గేటును కూడా కంప్లీట్గా కట్ చేశారు. ఇది 19-20 పియర్స్ మధ్య ఉన్నటువంటి గేట్ ఇది. అప్పుడు గేట్లన్నీ కూడా కిందికే ఉన్నాయి. ఎప్పుడైతే మనకు పగుళ్ళు ఏర్పడ్డాయో అప్పుడు గేట్లన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఇది పియర్స్ పగిలిపోవడంతో గేట్లను లిఫ్ట్ చేయడానికి చాలా అధికారులు చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ గేటు లిఫ్ట్ కాలేదు పైకి. దీంతో ఏదైతే గేటుకు సపోర్ట్గా ఉన్నటువంటి ఇనుప చైన్ ఏదైతే ఉంటుందో ఐరన్ చైన్ కూడా కట్ చేశారు. మనకు కట్ అయినటువంటి ఐరన్ చైన్ మనకు కనిపిస్తుంది. సో ఐరన్ చైన్ కట్ చేశారు. దాని సపోర్ట్గా ఉన్నటువంటి మిగతా చైన్లను కూడా కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి గేటును కూడా తీసేశారు. తీసేసినటువంటి గేటు మనకు కనిపిస్తుంది. ఇక్కడ గేటు లేదు, కేవలం గేటుకు సపోర్ట్గా ఉన్నటువంటి రాడ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ గేటుని కనుక ఇక్కడ తీయకపోయి ఉంటే పక్కన ఉన్నటువంటి పియర్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లో వలన ఇబ్బంది ఉంటుంది. పియర్స్ మరింత కుంగిపోయే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియని సిచ్యువేషన్లలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, ప్రమాదం ఉంటుందని ఆలోచించినటువంటి అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు, వారి యొక్క గైడ్లైన్స్ మేరకు 19-20 పియర్స్ మధ్య ఉన్నటువంటి గేటును కట్ చేశారు. జీ న్యూస్ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ గోదావరి నది ప్రవాహం వస్తున్నటువంటి ఫ్లోను ఏ విధంగా తట్టుకుంటుంది, కుంగిపోయినటువంటి పియర్స్ వద్ద ఎలాంటి ప్రవాహం ఉంది, ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా, అటు ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎలాంటి వర్క్స్ చేసిందని కూడా మనకు జీ న్యూస్ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇటు మనకు చూస్తే పియర్ 20 కనిపిస్తుంది, దాని పక్కన 21 ఉంది. సో ఈ గేటుకి ఎలాంటి ప్రమాదం లేదు. ఈ గేటు పైకి తెరుచుకుంది కాబట్టి గేటుని పైకి లిఫ్ట్ చేశారు. కేవలం మనకు 19-20 పియర్స్ మధ్య ఉన్నటువంటి గేటు మాత్రమే లిఫ్ట్ కాలేదు, ఎందుకంటే మెయిన్గా అదే పగిలిపోయింది కాబట్టి దాన్ని కట్ చేశారు. సో 21కి సంబంధించినటువంటి గేటు లిఫ్ట్ అయింది. అటు పక్కన ఉన్నటువంటి 18-19 పియర్స్ మధ్య ఉన్నటువంటి గేటు కూడా లిఫ్ట్ అయింది. సో ఓన్లీ 19-20 పియర్స్ మధ్య ఉన్నటువంటి గేటును మాత్రమే కట్ చేశారు. ఆ కట్ చేసినటువంటి గేటు పరిస్థితి, ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఏ విధంగా ఉందో జీ న్యూస్ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది. మిగతా గేట్లన్నిటి కూడా ఓపెన్ చేశారు. ఒకసారి మన డౌన్కి వెళ్తే చాలా ఫ్లో వెళ్తుంది. అక్కడ మనం ఉరకలేస్తున్నటువంటి గోదావరి నది మనం ఫ్లోని చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆ పియర్స్కి ఈ పియర్స్కి మధ్యన మన గోదావరి నది వెళ్తుంది. సో ఒకవేళ కనుక ఈ గేట్ ఇలానే క్లోజ్ చేస్తుంటే ఈ వాటర్ అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక పియర్కు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ పిల్లర్ మరింత పగిలే అవకాశం ఉంది, కుంగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కింద కూడా అక్కడక్కడ ఇసుక కొట్టుకుపోయి బుంగలు పడ్డాయి కాబట్టి బుంగలు పడ్డ ప్రాంతాన్ని కూడా తిరిగి కాంక్రీటు, సిమెంటు, ఇసుక బత్తాలు వేసి కంప్లీట్గా పూర్తి చేశారు. కాబట్టి మరింత బుంగలు పడే అవకాశం ఉంది. పియర్స్ కిందికెళ్ళి, ఏదైతే బేస్మెంట్ కిందికెళ్ళి వాటర్ పోతే బ్యారేజ్కి ప్రమాదం అని గ్రహించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వివిధ రకాల ఏజెన్సీలు, డ్యామ్ సేఫ్టీ సంబంధించినటువంటి ఏజెన్సీలు వచ్చి చాలా పరీక్షలు చేశారు, చాలా టెస్టులు చేశారు. వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు కూడా రక్షణ చర్యలు తీసుకున్నారు. కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. దీనికంటే ముందు అక్కడ కాపర్ డ్యామ్ను కూడా నిర్మించారు. సో ఇన్ని రకాల సేఫ్టీ చర్యలు తీసుకుంటారు, పలు వర్క్స్ చేశారు. సో ప్రస్తుతానికైతే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఫ్లో వెళ్తున్న ఫ్లో కారణంగా అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే పియర్స్ కుంగిపోయాయో ఆ ప్రాంతానికి వచ్చి ప్రస్తుతటువంటి పరిస్థితిని జీ న్యూస్ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా అందించినటువంటి సిచ్యువేషన్ ఇది.